మధ్యన ఈ వర్గీకరణ సమస్య చాలా పీక్ వెళ్ళిపోయింది. కృష్ణమాదిగా ఎవరెవరినో పెట్టి ఈ మాలల్ని తిట్టిస్తున్నాడు. ఏమంటాడు కృష్ణమాదిగా? మా యొక్క ఆస్తిని మాలలు దుప్పేస్తున్నారు. మీ ఆస్తిని దుప్పేస్తున్న మాలలు ఎవరైతే మాలలు కులవృత్తి లేని మాలలు కష్టపడి చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లు అనిపించుకుంటూ కష్టపడి చదువుకొని ఎక్కడెక్కడ కొంతమంది ఉద్యోగులు ఉంటే దాన్ని బూసుగా చూపించి మాలలు మా ఆస్తి దొప్పేస్తున్నారు, మీ ఆస్తి దొప్పేస్తున్నారు, మీకున్న ఆస్తి. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మన సోమాజి కూడా హైదరాబాద్ లో సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ఎవరో జర్నలిస్టు విఠలరావు తర్వాత ఎవరో పృథ్వీరాజ్ అంటారు. ఈయనేమంటున్నారు? మాలలు సామాజిక స్మగ్లర్లు అంటాడు ఒకడేమంటాడు? మాలను మనువాదులు అంటాడు. మనువాదులు ఎవరు అంటారు? మతోన్మాదులను మనువాదులు అంటారు. మాలలు ఎప్పుడు ఎవరిని కౌగులించుకోరు, బీజేపీని కౌగులించుకోరు, ఆర్ఎస్ఎస్ కౌగులించుకోరు, ఏడవరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మీదే మాలలు చదువుకుంటారు, ఎవరెవరో ఉద్యోగం సంపాదించుకుంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాలల సమస్య, ఇది ఎస్సీల సమస్య. ప్రతి వాడు డయాస్ ఎక్కి ఏదేదో మాట్లాడటం. ఈసీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఓసీలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము మాట్లాడతామా? మా సమస్యలు మేము తేల్చుకుంటాం. ఉంది మాలమాదిలు అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఈ వ్యవస్థ పుట్టిన దగ్గర మాలమాదిలు అంటే సోదరులకు మేము బ్రతుకుతున్నాం. ఆ మాలమాదిగల్ని విడదీయడం కోసం రకరకాల కుట్రలు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో సమైక్యాంధ్ర అన్నాడు. సమైక్యాంధ్ర అంటే అక్కడ దాడి చేశారు. ఎవరు? హరీష్ రావు ఈటల రాజేంద్ర డ్రైవర్ అతన్ని దాడి చేశాడు. అలాంటాడు మాలమాదిలు విడిపోవాలంటాడు. అంటే మాలమాదిలు విడిపోవాలి, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, మేము మాత్రం విడిపోవాలి, మాలో విడిపోకూడదు, మేము రాజ్యాధికారం వైపు వెళ్ళకూడదని ఇదంతా ఒక పట్టణంలో బాగా చెప్తున్నాను. కాబట్టి మేమేం చెప్తున్నామంటే సుమారు 20 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో లక్షలాది రూపాయలు దారి మళ్లించేస్తున్నారు. దాన్ని ఎస్సీకి వినియోగించాలా. ఎస్సీ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ దేనికైనా ఎస్సీ అభివృద్ధి కోసం వినియోగించాలి. అవన్నీ ఇతర కార్యక్రమాలు మళ్లించేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఉంటాయి. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయి ఎస్సీ కార్పొరేషన్ గతంలో ఏదో ఆటో అని తర్వాత ఏదో యూనిట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయి ఓన్లీ మాల కార్పొరేషన్, మాజీ కార్పొరేషన్, రిలీ కార్పొరేషన్ ఇలా 3 విభజించి దాన్ని డబ్బులాగా చేశారు. అలాగే గత ప్రభుత్వాల్లో ఎన్నో హత్యలు అత్యాచారాలు దళితులపై జరిగాయి. దాన్ని ఎవరు పట్టించుకోడు. మేమేం చెప్తున్నామంటే లేని రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే కంటే పోతున్న హక్కుల కోసం పోరాటం చేయమని మాదిగలకు కానీ మాలలకు కానీ మాల నాయకులు కానీ మాది నాయకులు ఇతరు కూడా చెప్తున్నాను. నేను పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. కానీ రేపు రిజర్వేషన్ ఉంటాయో ఊరిదాకుండా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 190% ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలునే రిజర్వేషన్ సమయంగా అమలు జరిపినప్పుడు ప్రైవేటీకరణలో అసలు ఉద్యోగాలు ఉండవు. మేమేం చెప్తున్నామంటే ఒకవేళ మనకు దమ్ముంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇచ్చేటట్టు చూడాలి. కానీ అయ్యేమి లేకుండా ఓన్లీ ఇదేంటంటే అగ్రవర్ణాలు ఏం చేసుకుంటారు, ఏం లేని ఏం చేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ రాష్ట్రం మనం పరిపాలిస్తున్నామా? ఈ రాష్ట్రం ఎవరు పరిపాలిస్తున్నారు? 5-7% ఉన్నటువంటి రెడ్లే కమ్మలో పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. మరి రాజ్యాధికారం వైపు మనం వెళ్తున్నామా? నీవు ఒక బీజేపీలో లేకపోతే ఒక ఆర్ఎస్ఎస్ పావుగా ఉపయోగపడుతున్నావు, వీళ్ళకి ఒక కీలు బొమ్మగాను కేవలం విడదీయడం వల్లే నీవు ఒక ఏదో సాధించాలని కోరుకుంటాను. అది ఒక బుద్ధ ఎలాగని విడదీసేయాలి. ఏంటంటే ఈ వాంట్స్ బికమ్ ఏ హీరో ఇన్ మాది ఎంఆర్పిఎస్ పీపుల్. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే సోదరా లేని దానికోసం పోరాటం చేయకంటే ఉన్న దానికోసం పోరాటం చేద్దాం. మళ్ళీ ఈ మధ్యన సుప్రీంకోర్టు దాడి చేసేవాడు ఒక 4-5 ఉన్నారని దాడి చేస్తాడా? దాడి చేయించుకున్నాడేమో అమ్మో మాకు 4-5 ఉన్నారు పర్వాలేదు దాడి చేయి అంటాడా? అంటే మీరు ఎట్టిపోతున్నారు. చాలా మంది ఏం చెప్తారంటే జనరల్ గా ఒక వాయిస్ ఉంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించకూడదు. ఇలా అడ్డుమాలినటువంటి తీర్పులు ఇచ్చి ఎందుకు వ్యతిరేకించరు?
మీరు మమ్మల్ని నాశనం చేయాలని కట్టుకునేటప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించరు. ఎందుకు వ్యతిరేకించరు? కాబట్టి మీరు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో పునఃపరిశీలన చేయాలి. వరుసగా ఈ మధ్య అన్ని ఎస్సీల మీద వస్తాయండి, ఎస్సీల మీదే వస్తున్నాయి. ఎస్సీల కోసమే రాస్తున్నారు, ఎస్సీల కోసం జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ప్రతి జడ్జిమెంట్లు కూడా ఎస్సీ న్యాయమైనటువంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే కృష్ణమాది గారు, మనం రాజకీయ వాటా కోసం పోరాటం చేద్దాం. ఏమి ఎస్సీ వర్గీకరణ చేయడానికి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో అగ్రవర్ణాలు అందరూ కూడా వర్గీకరణ చేయాలంటున్నారు కదా. రాజకీయాల్లో ఎందుకు ఏబిసిడీలు చేయకూడదు? ఈ దేశాన్ని అగ్రవర్ణాలే పరిపాలించాలా? ఈ దేశాన్ని బ్రాహ్మణులే పరిపాలించాలా? రాజకీయాల్లో కూడా ఏబిసిడి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి వాడికి రాజకీయంగా వాటా ఇవ్వాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే పార్కేస్ రక్షణ ఇచ్చారు. పుణ్యం కోసం వెళ్తే పురుషార్థం ఏదో అంటారు కదా, పార్కేస్ రక్షణ ఇచ్చారు. మరి ఒక ఎస్సీ వాడిని ఇంటి యజమానిని చంపేస్తే ప్రతి చంపే దాంట్లో ఇంటెన్స్ ఉంటుందండి, కుట్ర ఉంటుంది. కుట్ర ఉంటేనే అది హత్య అవుద్ది, ఆ కుట్రది హత్య కాదు. ఇంటి యజమాని చంపేసి ఎంత ఇస్తుందండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్? 8 లక్షలు ఇస్తుంది. ఆ 8 లక్షలకి ఎఫ్ఐఆర్ వేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, అవన్నీ జరగాలి, కేసులో శిక్షణ పడితే డబ్బు ఇస్తున్నారు. మరి పుణ్యం కోసం వెళ్తే 5 లక్షలు ఇస్తున్నారు కదా, మన మధ్యలో బాగుపడుతుంది కదా. ఏదో గ్యాస్ లీకేజ్ అంటే ₹1 ఇచ్చారు, అది ప్రైవేట్ సంస్థ కాబట్టి మనకి అభ్యంతరం లేదు. ప్రభుత్వాలు ఏదైతే ఎస్సీని ఎవరైనా బీసీలుగా అగ్రవర్ణాలు ఎవరైనా చంపితే ఎలాగైతే మీరు 5 లక్షలు ఇచ్చారో దాన్ని కూడా ఎక్స్‌గ్రేస్ పెంచాలి. ఎస్సీలకి ఏమో ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇవ్వాలి. మీరు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు కదా, మీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఏ కమ్యూనిటీ పేదలు ఉన్నా మేము వ్యతిరేకం కాదు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉంది, కమ్మ కార్పొరేషన్ ఉంది, రెడ్డి కార్పొరేషన్. అంటే ఎవరైతే పాలకులు ఏ సామాజిక వర్గం రాష్ట్రాలు పరిపాలిస్తున్న వాళ్ళు కూడా కార్పొరేషన్ పెట్టి మీ యొక్క కులాలను అభివృద్ధి చేస్తున్నారే. ఎవరైనా డిబేట్కి వస్తే మేము ఐఎమ్ రెడీ టు డిబేట్. ఎందుకంటే మాకు సుమారు 10 సంవత్సరాల నుంచి మాల కానీ మాది కానీ ఢిల్లీ కానీ ఏ ఎస్సీ కమ్యూనిటీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి రుణాలు ఇవ్వలేదు. కాపు కార్పొరేషన్ లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలిస్తున్నారు? అయితే కమ్మాల రెడ్డి 3వ తరగతి కాపులు, కమ్మ పరిపాలించారు కాపులు ఉంటారు, రెడ్డి పరిపాలించిన కాపులు సెకండ్ ప్లేస్ లో ఉంటారు. వాళ్ళకి కార్పొరేషన్ ఉంది, అందరికీ కార్పొరేషన్ ఉన్నాయి. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ కార్పొరేషన్, ఎనీ పూర్. బట్ మమ్మల్ని కూడా అలా చూడాలని కోరుతున్నాం. అయితే ఎందుకు జరుగుతుంది ఇది? మాలో అనైక్యత. ఈ మాలవాదులు ఎప్పుడైతే విడిపోవాలన్న ఇది వచ్చిందో, వర్గీకరణ అవసరం వచ్చిందో, ఇది పరిస్థితి. అక్కడ కూడా మనం వచ్చిన కాన్సెప్ట్ పెట్టాం, మాలలాగా మొత్తం వదలని, నిద్ర మొత్తం వదలమని. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ అక్కడ తెలంగాణలో కూడా వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇఫ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధంగా విడదీస్తే మాకు అభ్యంతరం లేదు. విడదీసే ముందు వాళ్ళకి ఎంత లబ్ధి పొందారు, మాలను ఎంత లబ్ధి పొందారు, మాదిలు ఎంత లబ్ధి పొందారు, వాళ్ళ జనాభా ఎంత, మా జనాభా ఎంత, ఇవన్నీ చూసుకుని ఇది రాజ్యాంగబద్ధం అయితే విడదని చెప్తున్నారు. అలా కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పుడు మన ఏదో 1000 గొంతులు 1,00,000 డబ్బులు అన్నాడు. 1000 గొంతులు 1,00,000 డబ్బులు అంటే మొన్న రేవంత్ రెడ్డి ఏమో క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఇలాగ ఏదో 3 గ్రూపులు విభజించాడు, కులాలు విభజన చేసి అప్పుడు అది రాజ్యాంగబద్ధమైతే పార్లమెంట్ లో చర్చించి చట్టం చేస్తే వీఆర్ నాట్ అగైన్స్ట్ వర్గీకరణ. అలాగే ఏం చెప్తున్నామంటే ఏమీ లేవండి ఇవాళ రిజర్వేషన్ అంటే ఏమీ లేవు అనుకుంటున్నారంతే. లేని దానికోసం పోరాటం చేయకంటే ఉమ్మడిగా ఈ దేశంలో రాజకీయ పరిపాలనలో వాటాకాలను అడగండి. ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా మా మాదిగ సోదరులకి, మాల సోదరులకి, అలాగే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.